ద లైట్ ఆఫ్ ద వరల్డ్ వాక్య జ్యోతి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ సర్వశుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రండి, దేవుని వాక్యంలో నుండి 7వ కీర్తనను గురించి రోజు కాస్త ధ్యానం చేద్దాం. 7వ కీర్తన మరి 3 భాగాలుగా చేస్తూ మనము ఒక కోడ్ని ఈరోజు చూస్తాం. ఏంటి అనంటే D3, 3D అంటే 3 డీలతో. ఫస్ట్ డి ఏంటి అంటే 1-2 వచనాలలో డివైన్ డిపెండెన్స్ ఇన్ డిస్ట్రెస్, ఒత్తిడిలో, శ్రమలలో దేవునిపై ఆధారపడే విశ్వాసం. రెండోది 3-5 వచనం వరకు ఉన్న భాగంలో డేరింగ్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్, నిర్దోషత్వాన్ని చాలా ధైర్యంగా స్పష్టంగా ఒప్పుకొని చెప్పటం. ఇది దావీదు జీవితంలో మనం చూస్తాం. ఇక 3వ డి ఏంటి అంటే డివైన్ డిఫెన్స్ త్రూ రైచియస్ జడ్జ్మెంట్. దేవుని నీతిని బట్టి దుష్టుల పైన దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈ భాగంలో కాస్త విషయాలను మనము జోడిస్తూ జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 3 వచనాలలో శ్రమలలో దేవునిపై ఆధారపడే విశ్వాసాన్ని దావీదు కలిగి ఉన్నాడు. డివైన్ డిపెండెన్స్ ఇన్ డిస్ట్రెస్, ఒత్తిడిలో, శ్రమలో లేదా భయంకరమైన తుఫాను వరవడి లాంటి శ్రమల మధ్యలో దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఎలా ఆధారపడుతున్నాడో చూద్దాం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించు. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము. యెహోవా అని, నా దేవా అని దేవుని సన్నిధిలో నేను నీ శరణుజొచ్చాను అంటున్నాడు. అసలు ఈ కీర్తన ముఖ్య ఉద్దేశం, భావన ఏంటి అని మనం చూడాలి. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడుతూ ఉన్నాడు. బెన్యామీను వంశస్థుడైన కూషు, ఈ కూషు అనేవాడు చాలా తెలివి కలిగిన వాడు. రెండోది, ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలీల జనాభాకు ఈయన ఒక మంత్రి లాంటి వాడు. చూడండి, కూషు దేశపు బెన్యామీను గోత్రానికి చెందిన ఈ కూషు అనేవాడు మొట్టమొదట మరి సౌలు రాజుగా బెన్యామీను గోత్రంలో నుంచి ఇశ్రాయేలీలకు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఎన్నిక చేయబడిన ఈ రాజు చాలా సంవత్సరాలు, సుమారుగా మరి 2 సంవత్సరాలు దేవునికి యథార్థంగా ఉండి 38 సంవత్సరాలు దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చాడు. అలాగ 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన ఈ సౌలు తన జీవితంలో చాలా విషయాలలో మరి దేవునికి దుఃఖాన్ని కలుగజేశాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు మరి యుద్ధ వాతావరణం కమ్ముకున్న సమయంలో యుద్ధం, ఈనాడు కూడా మరి భారతదేశం పాకిస్తాన్పై యుద్ధం చేస్తూ ఉంది. మరి దానిలో దేవుడు జయాన్ని ఇచ్చినట్లుగా భారతదేశ పక్షంగా మనందరం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు ఫిలిస్తీయులు మరి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిస్తీయుడైన గొలియాతు 40 రోజులు సవాలు చేస్తూ వచ్చాడు. అలాంటి సవాళ్ల మధ్యలో మరి దావీదు లేచి ఫిలిస్తీయుడైన గొలియాతుని ఓడించాడు. ఓడించిన తరువాత ఆ యుద్ధము యెహోవాదే అని ప్రకటించి మరి ఓడించిన దావీదు జీవితంలో చేదైన అనుభవాలు స్టార్ట్ అయిపోయినాయి. అప్పటి వరకు దావీదు జీవితం సాఫీగా గొర్రెల కాపరిగా సాగిపోయిన దావీదు జీవితం ఇప్పుడు ఒక సైనికుడిగా ప్రారంభించాడు. మారిపోయింది, టర్న్ అయిపోయింది. రాజుకి ఒక నమ్మకమైన వ్యక్తిగా మార్చబడ్డాడు.
తను సుబుద్ధి కలిగి పనిచేయటం ప్రారంభించాడు. వెళ్ళిన ప్రతి చోట ఆయనకి జయ జీవితాన్ని కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండటాన్ని చూసి అతడు దినదినము ప్రబలుతూ అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతూ యుద్ధంలో కానివ్వండి, అప్పగించిన పనిలో కానివ్వండి నమ్మకమైన వ్యక్తిగా, యథార్థవంతుడుగా, మరి మంచి గుణశీలత కలిగిన వ్యక్తిగా, ప్రేమ కలిగిన వ్యక్తిగా, ప్రవర్తనలో మంచి మరి నైపుణ్యత కలిగిన వ్యక్తిగా అతడు ఎదిగాడు. ఇది చూసి ఓరవలేకపోయాడు రాజైన సౌలు. తరిమి అతన్ని 13 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టాడు. సుమారుగా 13 సంవత్సరాలు అతడు అరణ్యవాసిగా ఇదిగో అరణ్యాల మధ్యలో బ్రతుకుతూ వచ్చాడు. తర్వాత అతడు దేవుని మీద సంపూర్ణంగా ఎలా ఆధారపడాలో నేర్చుకున్నాడు. దేవుని తట్టు చూస్తూ వచ్చాడు. దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇలా దావీదు జీవితంలో ఎన్నో మలుపులు తన జీవితంలో ఉన్నాయి. అయితే దావీదులో ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదకరమైనది ఏంటంటే అతడు దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తూ 7 సార్లు ప్రభువుని స్తుతిస్తూ దేవునికి అతి సమీపముగా బ్రతికి ఆత్మీయమైన నాయకత్వం కలిగిన వాడు, ఆత్మీయత కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన మనుష్యుడు అని చెప్పొచ్చు. కాబట్టి దావీదు జీవితంలో కలిగి ఉన్న ఈ మార్పులన్నిటిని బట్టి దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. సౌలు కుమారుడు యుద్ధంలో చనిపోయాడు. ఇప్పుడు రాజ్యానికి ఎవరైనా దిక్కున్నారు అనంటే అది దావీదై ఉన్నాడని ప్రజలు గుర్తించారు. కానీ కూషు మటుకి చాలా నిందలు మోపుతూ ఉన్నాడు. కూషు ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు. కూషు ఏం చెప్తున్నాడు అనంటే ఈ దావీదు అనే వ్యక్తి తన విరోధుల పక్షంగా ఇదిగో చేతులు కలిపిన వ్యక్తి అని, అతడొక దేశద్రోహి అని, అతడొక మోసకారి అని, అతడు తన స్నేహితులైన సౌలును నమ్మించి మోసం చేశాడని ఇలా రకరకాల మాటల చేత కూషు బహుగా దావీదుని ఇబ్బంది పెడుతూ ఉంటే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. దేవుని చాటున దాక్కోవటం నేర్చుకున్నాడు. అందుకనే దావీదు కీర్తన భాగాన్ని రాస్తూ కూషు మాటలకు దావీదు ప్రార్థిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నాడు మనం చూస్తున్నాం. దేవా యెహోవా, నేను నీ శరణొచ్చి ఉన్నాను, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ గనక నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించకపోతే వాళ్ళు నన్ను చీల్చి వేస్తారు, నన్ను మరణానికి అప్పగించేస్తారు అని చెప్పి 3వ వచనం కానుంచి 2వ మనకు కనిపిస్తుంది. 3 నుంచి 5 వరకు డేరింగ్ డిక్లరేషన్ హిజ్ ఇన్నోసెన్స్, అతని యొక్క నిర్దోషత్వానికి అతడు చాలా ధైర్యంగా ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో నేను ఇలాంటి విషయాలు చేసి ఉండుంటే దేవుని తీర్పు నా మీద కూర్చునుగాక, దేవుడు నన్ను తీర్పులో నిలబెట్టునుగాక అని చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు దావీదు మాటల్లో మనం చదువుదాం. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల. చూడండి ఏమని ఇతను చేసిన ఈ కార్యములు చేసిన, ఏ కార్యములు ఇక్కడ రాస్తున్నాడు. ఏ కార్యములు అంటే, నేను ఇదిగో నాతో సమాధానంగా ఉండు వారి కీడును నేను కోరి శత్రువులతో నేను చేతులు కలిపిన ఎడల. అది అక్కడ చెప్తున్న మొట్టమొదటిది. 2వది 5వ వచనం, శత్రువులు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అణగదొక్కనిమ్ము, నా అతిశయాస్పదము మట్టి పాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను రక్షించితిని కదా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నేను ఎవరి విషయంలో నేను మోసం చేయలేదు. ఒకవేళ అలా గనక చేసి ఉంటే, నా విషయంలో పాపం చేసి ఉంటే, నేను పాపం చేసిన వాడిగా మీకు కనిపిస్తే, దేవా నీవు నన్ను శిక్షించు, శత్రువుకు నన్ను అప్పగించి, నా జీవితాన్ని మరి మరణానికి అప్పగించు, పాతాళ లోకానికి అప్పగించు అని చెప్పేసి తన యొక్క ధైర్యాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దావీదుకున్న లక్షణం,
అతడు అంతరంగాన్ని, శుద్ధిని ఎప్పుడు కలిగి ఉండటానికి ఇష్టపడే వ్యక్తి దావీదు. దేవుడు దావీదుని గురించి చెప్తాడు, అతడు నా హృదయానుసారం నా చిత్తమంతా నెరవేర్చేవాడని చెప్తాడు. దావీదుని గురించి దేవుడిస్తున్న స్టేట్మెంట్స్ మీరు ఒకసారి ఆలోచన చేశారా? హి వాస్ ఏ వెరీ గుడ్ హార్ట్, దేవునికి ఇష్టమైన హృదయం కలిగిన. కాబట్టి ఇప్పుడు దావీదు ఇంకా ఏమంటున్నాడు తెలుసా? 6వ వచనం, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధులు ఆగ్రహము నణిచివేయుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము, న్యాయము విధించి నీవు నియమించి ఉన్నావు కదా, న్యాయ విధిని నువ్వు నియమించి ఉన్నావు కదా. ఇక్కడ మూడోది ఏంటంటే దైవికమైన డిఫెన్స్, తన నీతిని బట్టి చేయాలనుకుంటున్నాడు. డివైన్ డిఫెన్స్ త్రూ రైచియస్ జడ్జిమెంట్. ఈ 6వ వచనం కాడ నుంచి చివరి వరకు ఉన్న ఈ భాగంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా చూడండి ఏమంటున్నాడు చూడండి. 7వ వచనం, జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకొని ఉన్నారు, వారికి పైగా పరమందు ఆశ్చర్యుడవు కమ్ము, వారికి పైగా నువ్వు ఆశ్చర్యుడు అయ్యా, నన్ను చుట్టుకున్న వారి కంటే పైన నువ్వు ఉన్నావు అని చెప్తున్నాడు. యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయమై నాకు న్యాయము తీర్చుము. చూడండి ఏమంటున్నాడు, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నాకు న్యాయం చేయి. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్. అలా చెప్పగలమా మనం? ప్రభువా నేను నీతిగా బ్రతికాను, యథార్థంగా బ్రతికాను, నాకు ఇచ్చిన సమయంలో నేను యథార్థంగా బ్రతికాను నీకోసం, నాకు ఇచ్చిన ధనంలో నేను యథార్థంగా బ్రతికాను నీకోసం, నాకు ఇచ్చిన కుటుంబంలో నేను యథార్థంగా జీవించాను, నాకున్న సమాజంలో నేను ఎవరిని మోసం చేయకుండా బ్రతికాను. చెప్పగలవా? ఇలాంటి ఆలోచనలు చెప్పగలవా? ఇలాంటి మాటలు పలగలవా? ఇక్కడ అంటాడంటే నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నాకు తెలియచ్చు. అంతేకా 9వ వచనం, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, నీతిగల దేవా, అంతరంగమును ఎరిగిన దేవా అంటున్నాడు. అంటే తన అంతరంగము దేవుని ఎదుట నిర్దోషంగా, యథార్థముగా, సత్యముతో కూడి ఉందని చెప్పేసి దావీదుకి తెలుసు. అందుకని దావీదు హీ వాస్ ఏ వెరీ కరేజియస్ మ్యాన్. ఆయన చాలా ధైర్యం కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. ఇంకా 10వ వచనం, దుష్టుల చెడుతనమును మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపించు దేవుడు. ఒకడును మళ్ళిని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనము సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించుటకై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చింది. వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు న్యాయం తీర్చేశాడు, అందుకని నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి భాగంలో దేవుని చాటును దాగి అనుభవం. హిజ్కియా దేవుని చాటును దాగి ఇలాంటి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీతి న్యాయములతో నేను ఎలా నీ సన్నిధిలో బ్రతికాను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు దేవుని సన్నిధిలో. అంతేకాదు సమూయేలు అంటాడు 12వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటాడు తెలుసా? మొదటి సమూయేలు 12:3లో ఏమంటాడంటే, నేను మీ ఎదుటే ఉన్నాను ఓ ఇశ్రాయేలీయులారా, నేను బాల్య దినములు మొదలుకొని నేను ఇప్పటి వరకు మీ ఎద్దునైనను గాడిదనైనను గర్భమునైనను అవినీతితో ఏదైనా అన్యాయంగా ఏదైనా తీసుకున్నానా? ఎవడైనా మీరు నా మీద నేరారోపణ చేయటానికి వస్తారా? వస్తే రండి, ఎందుకంటే నేను నా అంతరంగంలో నేను
ఎవ్వరికి అలాంటి కీడు చేయదు. దట్ ఈస్ ద కరేజియస్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. చాలా ప్రార్థనా పరుడు యొక్క ఒక గొప్ప ఆ ధైర్యం అదే. ఎవరికి అన్యాయం చేయటం, ఎవరు అన్యాయం చేసిన వారిని ప్రేమించగలిగే ఆ ధైర్యం. కాబట్టి ఇక్కడ దావీదు మీదకి వచ్చిన అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైన శ్రమలు, అనేకమైన వీటన్నిటిలో ఒకటే నమ్ముతున్నాడు, నేను నా ప్రభు చాటును తాగుతాను. ఆయన సింహాసనం నా పైన ఉంది. నా సింహాసనం కంటే ఆయన సింహాసనం గొప్పది, ఆయన కాపుదల గొప్పది, ఆయన నామము గొప్పది, ఆయన యుద్ధములు చేయగలిగిన వాడు, ఆయన నన్ను గెలిపించగలిగిన వాడు, రక్షణను కాపుదలను ఇవ్వగలిగిన వాడు అని చెప్పి నిత్యము దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్న దావీదు తన మీద లేచిన వారందరి విషయంలో దేవునికి అప్పగించి దేవునికి ఈ 3 మారులు స్తుతిస్తూ 7 మారులు దేవుని సేవిస్తూ దేవుని వైపు చూసే వ్యక్తి. అలాంటి వ్యక్తులుగా మనం మార్చబడదాము కాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ కీప్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ టెరిటరీస్. గాడ్ ఎక్స్టెండెడ్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం దేవుడు మీ యొక్క సరిహద్దులను, మీ కుటుంబాలను విశాలపరిచి విశాల హృదయముతో ప్రభువుని సేవించే మనుషులుగా మార్చబడుతున్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.